పీపుల్ హూ ప్లీజ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ద వీక్ పీపుల్. పక్కని వాడిని ప్లీజ్ చేయాలి, వాడిని అర్థం చేసేలా చెయ్యాలి, వాళ్ళ నన్ను ఏమీ అనకూడదు అనేటట్టుగా ఉన్నామంటే యు ఆర్ ప్లీజింగ్ దెమ్. వాళ్ళ కింద బానిసగా మారిపోయావు. ఇతరులు నన్ను ప్లీజ్ ప్లీజ్ అని అయ్యా నీ కాల్ముక్త బాంచం దొర అన్నావంటే నువ్వు దొర కింద పనిచేసే బానిసవి అయిపోయావు. అదే నీ ఆలోచన. వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకో దొర అన్నావంటే నువ్వు దొర కింద పనిచేసినట్టు, విచ్ ఇస్ రాంగ్. మనకి బానిసత్వం, మానసిక బానిసత్వం ఉండకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఇది మన మైండ్లో ఉండాలి. నేను ఎవ్వడికి బానిసని కాదు, నా ఆలోచన ప్రక్రియ నాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాడు నాకు బానిస కాదు. నేను చెప్పినట్టుగా వాడు మారనవసరం లేదు. ఎంత ఈజీ ఈక్వేషన్ తెలుసా? నేను చెప్పినట్టుగా వాడు మారడు, వాడు చెప్పినవన్నీ నేను తల మీద తీసుకుని బాధపడాల్సిన అవసరం లేదు. లెవెల్ అయిపోతుంది లైఫ్. ఒకసారి ఈ లెవెల్ నుంచి ఆలోచిస్తే అన్నీ బ్యూటిఫుల్గా తిరుగుతుంది. ఇదంతటి రావడానికి కారణం ఈగో. ఆ ఈగోని చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. అది పాజిటివ్ ఈగో అండ్ నెగిటివ్ ఈగో లాగా నేను వీకు, నేను వేస్ట్ అనేటట్టు ఒక టైపు, నన్ను మించినోడు లేడు అనేటప్పుడు ఒక టైపు. ఈ బానిసత్వంలో నేనే వీకు, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు, నేనే చెడ్డవాడిని, నేనే ఏం చేసినా కలిసి రాదు అనేది నెగిటివ్ సైడ్.